సో గైస్ మన 2 బండ్లు అయితే లోడ్ అయిపోయినాయి అన్నమాట. ఇది వచ్చేసి మనతో మనం కలిసి వచ్చినాం కదా. సో అన్న బండి వెనక వచ్చేసి మన బండి అయితే ఉంది. మన బండి 2 బండ్లు అయితే లోడ్ అయితే అయిపోయాయి. ఈ 2 బండ్లకు పేపర్స్ అయితే అక్కడ కంపెనీలోనే ఇచ్చారు. అండ్ మనకు వచ్చేసి కిరాయి లెటర్ ప్లస్ అడ్వాన్స్ వచ్చేసి మనం లోడ్ మాట్లాడుకున్న ఆఫీస్ దగ్గర నుండి ఇస్తారు కాబట్టి మనకు అక్కడ దగ్గర లోడ్ మాట్లాడిన ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చినాం. సో ఇప్పుడు మనం లోడ్ మాట్లాడిన ఆఫీస్ వచ్చేసి సప్తగిరి ఆఫీసు. సో ఆఫీస్ నెంబర్ కూడా మీకు కింద మెన్షన్ అయితే చేస్తాను. మనం ఇప్పుడు ఈ 2 తీసుకొని నైట్ బయలుదేరితే తెల్లారిసరికి రంబాఘాట్ దగ్గరికి అయితే వెళ్ళాలి అని చెప్పేసి అయితే ఒక గోల్ అయితే ఉంది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ టైంలో రంబాఘాట్ దగ్గర వ్యూ సూపర్ ఉంటుంది. దాన్ని ఒక డ్రోన్ షాట్ తీయాలి ఎర్లీ మార్నింగ్ వరకు, అంటే సన్ రైజ్ టైంలో మనం రంబాఘాట్ దగ్గరికి వెళ్ళాలి అని అయితే చూస్తున్నాం. ఎందుకంటే బాగుంటుంది. ఇంతకుముందు ఒకసారి అయితే చూసిన, అప్పుడు డ్రోన్ తీసుకోలేదు, అప్పుడు యూట్యూబ్ ఛానల్ కూడా లేదు. అప్పుడు ఒకసారి సన్ రైజ్ టైంలో చూసినా అసలు బీభత్సంగా ఉన్నది వ్యూ. ఒకసారి అయితే ట్రై చేద్దాం. ఇప్పుడు మనం ఎర్లీ మార్నింగ్ వరకు అక్కడ ఉండేసరి ఎట్లాగో ఇద్దరం నడుపుతాం కాబట్టి ఎర్లీ మార్నింగ్ వరకు అక్కడ ఉండేటట్టు అయితే వెళ్తాము. సో బాబు అండ్ అన్న అయితే అడ్వాన్స్ కోసం అయితే వెళ్ళిర్రు. మనం 2 బండ్లకు కావాలైతే గాయాలి, ఎందుకంటే ఇక్కడ కొంచెం దొంగల భయం అయితే ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల మనం అయితే ఇక్కడ కావాలి గాయాల్సి అయితే వస్తుంది అనమాట. అది ముచ్చట. ఇక మనకు ఈ 2 వచ్చాక చిన్న బయలుదేరిపోదాం మనం. అండ్ ఇంకొక విషయం గైస్ మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, తెలంగాణ లైసెన్స్ అయితే మనకు లైసెన్స్ స్టేటస్ అంటే మన సెంట్రల్కి సంబంధించిన లైసెన్స్ స్టేటస్ చూసే ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది కదా. సో ఆ వెబ్సైట్లను అయితే చెక్ చేస్తే మన తెలంగాణ లైసెన్స్ నాట్ ఫౌండ్ అని అయితే వస్తుంది. అంటే బాబుదైతే ఫస్ట్ అయితే అంటే టాటా కంపెనీ స్టీల్ కంపెనీ లోపలికి పోవాలంటే లైసెన్స్ స్టేటస్ అయితే చెక్ చేస్తారు. బాపుది లైసెన్స్ అయితే చూపించలేదు కాబట్టి బాపు సైడ్కి ఉండి మనతో అన్న ఉన్నాడు కదా. సో ఈ బండి అన్న మన బండి లోడ్ అయితే చేయించుకొని రావడం అయితే జరిగింది. సో ఒకసారి అయితే అందరూ చెక్ చేసుకోండి. అంటే ఓన్లీ బాపుది చూసే చెప్పట్లేను, నా లైసెన్స్ కూడా స్టేటస్ చెక్ చేస్తే నాది కూడా నాట్ ఫౌండ్ అనే వస్తుంది. అంటే నేను ఇక్కడ ఏమనుకున్నా అంటే ఫస్ట్ బాపుది రాలే కదా. సో బాబుది అప్పటి లైసెన్సు మళ్ళీ లాస్ట్ ఇయర్ రెన్యువల్ చేయించినప్పుడు కూడా కొంచెం లేట్ చేసిర్రు అన్నమాట ఆఫీస్ వాళ్ళు. మరి ఏమన్నా ఆఫీస్ వాళ్ళు అటు ఇటు చేసి చిన్నగా మ్యాన్పులేట్ చేసి ఏమన్నా దొంగ లైసెన్స్ లెక్క అంటే రెన్యువల్ చేయకుండా నేను రెన్యువల్ చేసినట్టు ఏమైనా ఇచ్చిర్రా అని అయితే ఒక డౌట్ తోటి అయితే నేనైతే అనుకున్న. తర్వాత మళ్ళీ నా లైసెన్స్ అయితే చెక్ చేసిన. అంటే బాబు లైసెన్స్ రాలేదు కదా, నాది వస్తుంది కావచ్చు అని చెక్ చేస్తే నాది కూడా రాలేదు. అందుకనే నేను కూడా బయటనే ఉండిపోయినా. సో అన్న వాళ్ళది వచ్చేసి ఆంధ్ర, విజయవాడ. అన్న లైసెన్స్ వచ్చేసి విజయవాడలో లైసెన్స్ కాబట్టి అన్న లైసెన్స్ అయితే స్టేటస్లో చూపించింది. లైసెన్స్ స్టేటస్ అన్న లోపలికి వెళ్ళి మన బండి లోడింగ్ అయితే చేయించుకొని వచ్చిండు. లైసెన్స్ స్టేటస్ ఒకసారి అందరు చెక్ చేసుకోండి. మీ ఎవరికైనా వస్తుందా అనేది అయితే చెక్ చేసుకొని అయితే చెప్పండి. నాకైతే మా బాబు లైసెన్స్ చెక్ చేసిన డాటా నాట్ ఫౌండ్ అని వచ్చింది, నా లైసెన్స్ చెక్ చేసిన డాటా నాట్ ఫౌండ్ అని అయితే వచ్చింది. అట్నే మా ఫ్రెండ్ అంటే మరి మా ఇద్దరు దానికి ఏమైనా ప్రాబ్లం ఉంది, నా దానికైతే ప్రాబ్లం అయితే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నేను ఈ మధ్యలో రెన్యువల్ చేశాక కొత్త లైసెన్స్ మనకు పోస్ట్ ఆఫీస్ నుండి అయితే వచ్చింది. సో నా లైసెన్స్ కూడా రాకపోవడం ఏందన్న డౌట్ అయితే ఉన్నదన్నమాట. సో అట్లా నేను మళ్ళీ మా ఇంకో ఫ్రెండ్ లైసెన్స్ అడిగైతే చెక్ చేసిన, వాంది కూడా రాలేదు. ఇంకొక అన్నది సాయికృష్ణ అన్నది అడిగి అయితే చూసిన, సో ఆయనది కూడా రాలేదు. మరి ఒకసారి అయితే మీరు అందరూ కూడా చెక్ చేసుకోండి. ఆ వెబ్సైట్ లింక్ అయితే నేను కింద ఇస్తాను, లైసెన్స్ స్టేటస్ వెబ్సైట్. ఒకసారి తెలంగాణ డ్రైవర్స్ ఒకసారి అయితే చెక్ చేసుకోండి, అసలు ప్రాబ్లం ఏంది అనేది ఒకసారి చూడండి. మరి నాకైతే దొరకట్లేదు. మరి అందరి పొజిషన్ కూడా అట్నే ఉంటే మరి దీని మీద పిటిషన్ కానీ ఇచ్చి మనం చూసుకునేటట్టు ఉంటుంది. ఎందుకంటే టాటా ఇలాంటి పెద్ద కంపెనీలకు వచ్చినప్పుడు బండి లోపలికి వెళ్ళేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ స్టేటస్ అయితే చూస్తారనమాట. కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాయి రూల్స్ కాబట్టి ఒకసారి అయితే అందరు చెక్ చేసుకొని మరి మీ లైసెన్స్ స్టేటస్ చూపిస్తుందా చూపించట్లేదా అని అయితే చెప్పండి. నేనైతే ఒక 4 చెక్ చేసిన మన తెలంగాణ లైసెన్సులు. మరి మా డిస్టిక్దే రావట్లేదా అని చెప్పేసి అనుకున్న ఫస్ట్. కాకపోతే మళ్ళీ మా డిస్టిక్ దానికంటే మా బాబుది వచ్చేసి ఖమ్మం డిస్టిక్ దాంట్లో ఉంది లైసెన్స్, నాది వచ్చేసి మహబూబాద్ డిస్టిక్ దాంట్లో ఉంది. మా ఫ్రెండ్ ఒక పర్సన్ది వరంగల్ది ఉంది, ఇంకో ఫ్రెండ్ది వచ్చేసి మన ఆసిఫాబాద్ డిస్టిక్ది. సో ఇట్లా 4 డిస్టిక్లే అయితే సెర్చ్ చేసిన, 4 డిస్టిక్లే నాట్ ఫౌండ్ అనే వస్తుంది. ఒకసారి మీది కూడా రావట్లేదు అంటే రావట్లేదని చెప్పండి. ఇది గైస్ మనకి ఈరోజు జరిగిన పరిణామం అయితే. సో ఎట్లయితే మనకు అందుబాటులో అన్న ఉన్నాడు కాబట్టి ఆ అన్న వెళ్ళి మన లోడింగ్ అయితే చేసుకొని వచ్చిండు. ఒకవేళ అన్న లేకపోతే పరిస్థితి అయింది, మళ్ళీ ఒక 1 డే వేస్ట్ అయిపోయేది, బండి పక్క కాపేది, ఓ తలకాయ నొప్పి అదంతా అయిపోయేది. సో ఎనీవేస్ మన బండి అయితే లోడ్ అయితే అయిపోయింది, చూసారు కదా.
ఐరన్ పైపులు లోడ్ అయితే అయింది. మనకు గన్నవరం అయితే వెళ్తున్నాం. గన్నవరం వెళ్ళేసరికి ఈ నైట్ బయలుదేరితే ఎల్లుండి మధ్యాహ్నం వరకు అయితే మనం గన్నవరం అయితే రీచ్ అవుతాం. సో గన్నవరం వెళ్ళేసి అక్కడ అన్లోడింగ్ అయితే ఉంటుంది అనమాట. అండ్ కిరాయికి ఇట్లా మనకు కిరాయి లెటర్ అడ్వాన్స్ ఇవ్వగానే ఇక బయలుదేరిపోదాం. మన దేశంలో మొత్తం 1379 ఆర్టీఓ ఆఫీసులు ఉంటే 1330 ఆర్టీఓ ఆఫీసులకు సంబంధించిన డేటాను మాత్రమే పరివాహన్ వెబ్సైట్కి అయితే అప్డేట్ అయితే చేశారనమాట. సో మిగిలిన 49 ఆర్టీఓ ఆఫీసులకు సంబంధించిన డేటా ఇప్పటివరకు అయితే పరివాహన్కి అయితే అప్డేట్ అయితే అవ్వలేదు. సో ఇందులో మన తెలంగాణలో 30 ఆర్టీఓ ఆఫీసులు అయితే ఉన్నాయి. ఈ 30 ఆర్టీఓ ఆఫీసులకు సంబంధించి కేవలం ఒక్క ఆర్టీఓ ఆఫీస్ డీటెయిల్ కూడా మనకైతే అందులో అప్డేట్ అయితే చేయలేదు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో 81 ఆర్టీఓ ఆఫీసులు అయితే ఉన్నాయి. అందులో 80 ఆర్టీఓ ఆఫీసులకు సంబంధించిన డేటా మనకు పరివాహన్కి అయితే అప్డేట్ అయితే చేశారు. కేవలం ఒక్క ఆర్టీఓ ఆఫీస్కి సంబంధించిన డేటా మాత్రం ఇంకా వాళ్ళైతే అప్డేట్ అయితే చేయలేదు. ఆ ఆర్టీఓ ఆఫీసు ఎక్కడిది అని చెప్పేసి మీలో ఎవరైనా ఆర్టీఓ ఆఫీస్ అండర్లో ఉంటే నాకైతే మీరు చెక్ చేసుకొని అయితే పంపండి. మీరు వచ్చేసి పరివాహన్.gov.inలో చెక్ చేస్తే మీకు లైసెన్స్ స్టేటస్ అయితే చెక్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మరి టాటా కంపెనీకి పోతే తెలంగాణ డ్రైవర్ల పరిస్థితి ఏంటి అని అయితే మీకు డౌట్ అయితే రావచ్చు. సో ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చెప్పానో ఆ విధంగా వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒకవేళ వాళ్ళు అంతకీ ఒప్పుకోకపోతే మనం ఏ ఆఫీస్ నుండి అయితే లోడ్కి అయితే పెట్టామో, ఇప్పుడు మేము వచ్చే సప్తగిరి ఆఫీస్ నుండి అయితే పెట్టాం కదా, సో ఆ ఆఫీస్ వాళ్ళతో అయితే మాట్లాడించండి. ఇట్లా వీళ్ళు చెక్ చేసే వెబ్సైట్లో మా తెలంగాణకు సంబంధించిన ఆర్టీఓ ఆఫీస్ది ఏ డీటెయిల్ కూడా మనకు అప్డేట్ చేయలేదని అయితే చెప్పండి. సో ఈ విధంగా మనం లోడ్ అయితే వేసుకోవచ్చు. మనం ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే మనకు అన్న అందుబాటులో ఉండి లోడ్ చేయించాడు. సో ఇప్పటికీ మేము ఇంకా 2 ట్రిప్పులు అయితే వెళ్ళామన్నమాట. అప్పుడైతే మనకైతే ఎవరు లేరు, డైరెక్ట్ మనమే ఆఫీస్ వాళ్ళతోటి మాట్లాడించి లోడ్ అయితే చేసేసుకున్నాం అనమాట. అండ్ నేను వచ్చేసి ఇక్కడ మా లోకల్ మహబూబాద్ ఆర్టీఓ దగ్గరికి అయితే వెళ్ళి అక్కడ నాకు తెలిసిన ఒక కానిస్టేబుల్ ఉంటే అతనితో పాటు వెళ్ళి ఆర్టీఓ గారిని అయితే కలవడం అయితే జరిగింది. సో ఆయన వచ్చేసి నేను పై వాళ్ళకి మెయిల్ అయితే చేస్తాను, కాకపోతే వాళ్ళు ఎప్పుడు చేస్తారు అనేది అయితే క్లారిటీగా చెప్పలేను అని అయితే వాళ్ళు మనకు చెప్పడం అయితే జరిగింది. సో నా వంతు అయితే నేను నా తరపున కూడా రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మినిస్ట్రీ ఉంటుంది కదా, సో వాళ్ళకైతే మెయిల్ పెట్టడం అయితే జరిగింది. అండ్ మీరు కూడా ఒకసారి రోడ్స్ అండ్ మినిస్ట్రీ వాళ్ళ మెయిల్ అయితే నేను కామెంట్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను. సో వాళ్ళకు మనకు లైసెన్స్ ఇట్లా అవసరం ఉంది అని చెప్పేసి త్వరగా చెయ్యండి, ఇట్లా పరివాహన్ వెబ్సైట్కి అప్డేట్ చేయండి అని చెప్పేసి మీరు కూడా ఒకసారి మీ వంతు మీరు ఒక మెయిల్ చేస్తే అది త్వరగా అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు ఇట్లా బయటకు వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద కంపెనీలోకి వెళ్ళినప్పుడు మనకు లైసెన్స్ స్టేటస్ చెక్ చేసినప్పుడు రాకపోతే అసలు మన లైసెన్స్ను మన డ్రైవింగ్ మీద కూడా వాళ్ళు అనుమానపడాల్సిన సిచ్యువేషన్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. సో ఒకసారి ఆలోచించండి. ఒక్కసారి మీరు కూడా నా తరపున ఒక మెయిల్ అయితే పెట్టండి. నా ఒక్కని తరపున కాదు, మన స్టేట్లో ఉన్న అందరూ హెవీ డ్రైవర్స్ తరపున ఒకసారి అయితే ఒక మెయిల్ పెట్టండి. ఎందుకంటే ఆ మెయిల్ వల్ల మనకు అప్డేట్ అయితే చేసినట్లయితే మనందరికీ యూస్ఫుల్గానే ఉంటుంది. కాబట్టి ఒక్క పని అయితే చేయండి. అన్న మన బండి లోడ్ చేయించిండు కాబట్టి నైటు అన్నకైతే నిద్ర లేదు. ఎందుకంటే నిన్న నైటు మొత్తం మేల్కొతోటే ఉన్నాం, అంటే మేము కూడా మేల్కొతోటే ఉన్నాం. కాకపోతే డానా అయితే కొంచెం డే టైంలో అయితే పడుకున్నాడు, కాకపోతే ఆ అన్నకు మాత్రం నిద్ర లేదు. సో నిద్రపోమని చెప్పేసి నాన్న పోయి అయితే ఆ బండి అయితే నడిపేస్తున్నాడు. మనం వచ్చేసి మన బండి అయితే నడుపుకుంటున్నాం. ఫస్ట్ టైం నేను సింగిల్గా వేరే రాష్ట్రంలో, అంటే ఎక్కడ జార్ఖండ్లో ఫస్ట్ టైం సింగిల్గా పోతున్నా. అసలు ఎప్పుడు కూడా బాపు లేకుండా నేను సింగిల్గానైతే ఎప్పుడు కూడా పోను, ఇప్పటివరకు అయితే పోలేదు. ఎందుకంటే కొంచెం నాకు బాపుతోటి పోతేనే నాకు మంచిగా అనిపిస్తుంది. సింగిల్గా పోవాలంటే ఏదో తెలియని భయం అయితే ఉంటుంది అనమాట. సో ఫస్ట్ టైము ఇట్లా సింగిల్గా అయితే వెళ్తున్నా. ఆల్రెడీ నైటే బాపుని దాటేసి నేను భువనేశ్వర్లకి అయితే ఎంటర్ అయినా. నాకు వాళ్ళకి దగ్గర ఒక 1.5 hour డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. ఇప్పుడే వాళ్ళు అయితే ఫోన్ చేశారు నాకు. అన్న ఆల్రెడీ లేచిండు, మళ్ళీ మా బాబు కూడా నిద్రేస్తున్నాడంట. అన్న ఫోన్ చేసి మేము ఇంకా కటకే ఎంటర్ కాలేదు, నువ్వు అప్పుడే పోతాను అని చెప్పేసి అయితే అన్నాడు అనమాట. సో డైరెక్ట్ వెళ్ళేసి మన భువనేశ్వర్ ఒకటి కొంచెం తెల్లారి ట్రాఫిక్ అయ్యేలోపు భువనేశ్వర్ దాటిచ్చేసుకుంటే మనం ముందుకెళ్ళి అయితే ఆపేసుకుందాం. అయితే వాస్తవానికి మనం వచ్చిన మెయిన్ లక్ష్యం ఏంది, నాన్ స్టాప్గా ఇంత స్పీడ్గా రావాల్సిన దానికి కారణం ఏంటంటే ఈ టైం వరకే రంబాఘాట్లో ఉండాలనే ఆలోచనతో అయితే వచ్చినా, కాకపోతే మనతోటి అయితే కాలేదు. ఎందుకంటే ట్రాఫిక్ అయితే బీభత్సంగా ఉంటుంది. అక్కడ బాలాసూర్ నుండి మనకు
భద్రకు వరకు అయితే బీభత్సమైన ట్రాఫిక్ అయితే ఉంటుంది. ఎప్పుడైతే మళ్ళీ మనం కటక్ రోడ్ అంటే టోల్ రోడ్ ఎప్పుడైతే ఎక్కుతామో అప్పుడు రోడ్స్ బాగుంటే కొంచెం బెటర్ అనమాట. బాలాసోర్ నుండి భద్రకు వరకు కొంచెం రోడ్ అయితే రోడ్డు బాగుండదు కాబట్టి ట్రాఫిక్ అయితే హెవీగా ఉంటుంది. మళ్ళీ ఈ రూట్లో ప్రైవేట్ బస్సెస్ అయితే చాలా బీభత్సంగా తిరుగుతాయి నైట్ టైంలో. ఎక్కడికి భువనేశ్వర్, కటక్ నుండి కలకత్తా ఈ రూట్లో మాత్రం బీభత్సంగా నైట్ టైంలో బస్సెస్ అయితే తిరుగుతాయి అన్నమాట. సో మనం ఇట్లా పోడాల్సి ఇంకోటి వచ్చి దాటేస్తూనే ఉంటాడు. ఆ విధంగానైతే ట్రాఫిక్ అయితే ఉంటుంది. మన బాపు వాళ్ళకి నిమ్మలంగా రాని కానీ నేనైతే భువనేశ్వర్ అయితే దాటేద్దామని అయితే ఫిక్స్ అయినా. భువనేశ్వర్ దాటేసి బండి ఒక దగ్గర పక్క కాపుకొని మళ్ళీ ముఖం గిట్ల కట్టుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఇక బండుకున్నాడే. ఇవాళ పొద్దున్న దాకా నడపడం అయితే లేదు, ఎందుకంటే నిన్న ఎప్పుడో రాత్రి 10 అయితే తీసుకున్నా. నాన్ స్టాప్గా 12 గంటలు అయితే నడపడం అయితే జరిగిందన్నమాట. ఈ ట్రిప్పు ఇక చిన్నగా వెళ్ళిపోయి భువనేశ్వర్ దాటిచ్చేసి అక్కడనైతే ఆగుతా. ఇక వాళ్ళు ఆల్మోస్ట్ నాకంటే నన్ను రీచ్ కావడానికి వాళ్ళకు నేను ఒకవేళ బండి ఆపినా వాళ్ళకి ఇంకా 1 అవర్ టైం అయితే పట్టవచ్చు మ్యాక్సిమం. ఎందుకంటే ఆ అన్న కొంచెం చిన్నగా వస్తాడు. నేను ఈ రంబఘాట్ రూన్ షాట్ అన్న అదొక ఆలోచనతో నేనైతే ఉరికొచ్చిన. టోల్ రోడ్ ఎక్కగానే ఇక మన కాలు అయితే ఊకోలేదు, మంచి స్పీడ్గా వచ్చినా కానీ ఆల్రెడీ టైం అయితే అయిపోయింది. టైం ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ 8:30 అయితే అవుతుందన్నమాట. సో ఇక మళ్ళీ ఇప్పుడు మనం పోయినా కూడా ఆ టైం అయితే అయిపోతుంది. మనం రంభా పోయేసరికి ఎట్లేదైనా 10:30, 11 ఆ టైం అయితే అవుతుంది. సో చూద్దాం, ఇప్పుడు కాకపోతే మళ్ళీ నెక్స్ట్ ట్రిప్లో అయితే ట్రై చేద్దాం. మ్యాక్సిమం కొంచెం మబ్బు చేసి అయితే ఉంది, గ్రీనరీ అయితే బాగుంది. వచ్చేటప్పుడు చూసినా కాబట్టి చెప్తున్నా, మ్యాక్సిమం బాగానే రావచ్చు. ఒకసారి అయితే ట్రై చేస్తా అక్కడికి అయితే వెళ్ళి. ఈరోజు ఈ వీడియోలో లైసెన్స్ గురించి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా ఉంటుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. అండ్ మీ స్టేట్ మీది ఎక్కడి నుండి చూస్తున్నారు, ఏంటి మీ లైసెన్స్ స్టేటస్ ఏంటి అనేది ఒకసారి అయితే నాకు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. సో వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేసినట్లయితే ఈ లైసెన్స్ గురించిన ఇన్ఫర్మేషన్ చాలామందికి అయితే రీచ్ అయితే అవుతుందన్నమాట. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళకైతే షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ని, ఎందుకంటే చాలామంది వేరే ప్లేస్లలో ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళకు తెలిసేలా వాళ్ళకైతే ఉంటుందన్నమాట. అండ్ అందరూ కూడా ఒకసారి R&B అంటే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మినిస్ట్రీకి అయితే మెయిల్ అయితే చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.